డిసెంబర్ 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఓయూ క్యాంపస్ కి రావడాన్ని స్వాగతించిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ గత 6 నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు యూజీసీ వేతనాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఇప్పటి వరకు అధికారులు అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన సీఎం ఓయూకు వస్తున్న సందర్భంగా మా సమస్యలను పరిష్కరించే వైపుగా చర్యలు ప్రారంభించాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను స్వాగతిస్తూ ఈ నెల 4వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో మేధావులు విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నివేదన సభను నిర్వహిస్తున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారములు. ఇక్కడ మేము 12 విశ్వవిద్యాలయాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి 12 విశ్వవిద్యాలయాల నుంచి ఏదైతే సీఎం గారు నిన్న ప్రెస్ మీట్లో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు 7వ తారీఖు నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్నట్టు ప్రెస్ ద్వారా మేము వినడం జరిగింది. దాన్ని 100కు 100% 12 విశ్వవిద్యాలయాల నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా 100% మేము స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నామంటే మేము గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని చెప్తూ వస్తూ మమ్మల్ని పర్మనెంట్ చేయకపోగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ను, జూనియర్ లెక్చరర్స్ను, డిగ్రీ లెక్చరర్స్ను అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని మాత్రం నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ దఫా గవర్నమెంట్ అయినా కంపల్సరీ రెగ్యులరైజ్ చేస్తుందని ఒక ఆశతోటి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులను కల్పించి వీళ్ళను ఇమ్మీడియట్లీ రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితి ఉంటే వీళ్ళకి ఇమ్మీడియట్లీ స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులు దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ దపదపాలుగా ఉద్యమాలు చేస్తూ ఏదైతే సెక్రటరియట్ ముట్టడి కావచ్చు, హైయర్ కౌన్సిల్ ముట్టడి కావచ్చు, యూనివర్సిటీలో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికీ అధికారులు స్పందించకుండా దాన్ని పెడచెవున పెడుతూ కాలం వెల్లదీస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము సగౌరవంగా ఆహ్వానిస్తూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ నుంచి మేము చేతులు జోడించి 12 విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేము వేడుకునేది ఏంటంటే మా గురించి మీరు చెప్పినప్పటికీ వాళ్ళు పెడచెవున పెడుతున్నారు. కాబట్టి 7వ తారీఖు నాడే మీరు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రకటించాల్సిందిగా మేము ఇక్కడ నుంచి వేడుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ రెగ్యులర్ చేసే క్రమంలో ఒకవేళ డిలే అవుతుందనే ఆలోచన ఉంటే ఇమ్మీడియట్లీ బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంటు అంటే యూజీసీ పే స్కేల్స్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ 1200 మంది ఈ నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు ఈ డేట్లలో ఇక్కడికి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతిస్తూ వారికి గౌరవ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా ఒక విన్నప సభ కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఇక్కడ నుంచి తెలియపరుస్తున్నాం. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు, ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ గారు మా యొక్క సమస్యలను మీ నోటీసులు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ దీన్ని మొదటికి తీసుకెళ్లకుండా ఈ 7వ తారీఖు లోపల క్లియర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ సవినయంగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున ఈ నెల 7వ తేదీన సీఎం గారు గతంలో ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో మాట ఇచ్చిర్రో ఆ మాటకు కట్టుబడి బాజాబ్తా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంగా వారి రాకను, వారి విజిట్ను మనస్ఫూర్తిగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తూ సంతోషంగా వారి రాకను మేము ఆహ్వానిస్తూ, అదే క్రమంలో గత 6 నెలల క్రితం సీఎం గారు మాకు యూజీసీ వేతనాలను ఉన్నపలంగా అమలు చేస్తూ తద్వారా కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తే వారంతా కూడా చేస్తామని చెప్పేసి సీఎం గారికి చెప్పి తర్వాత మెల్లమెల్లగా దాన్ని దాటవేస్తూ సీఎం గారికి లేదా వేరే అధికారులకు కొద్దిమంది అధికారులు కావాలనే విషయాలను వక్రీకరించి గతంలో జేఎల్ పాలిటెక్నిక్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసినప్పుడు రాని సాంకేతిక కారణాలను, కుంటి సాకులను ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి చెబుతూ అనేక విషయాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని వారు పైకి చేరవేస్తూ మా యొక్క ప్రాసెస్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. మా యొక్క యూజీసీ వేతనాల వర్తింపు ప్రాసెస్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం సవినయంగా, అయ్యా
మీరు మాకు దిశానిర్దేశం చేసినప్పటికీ, మాకు న్యాయం చేయాలనే విషయాన్ని అధికారులకు దిశానిర్దేశం చేసినప్పటికీ వారు ఎటువంటి వర్క్ చేయకుండా మా పట్ల సానుకూలంగా లేకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి మాకు జీతాలు పెరగట్లేదు. 12 సంవత్సరాలుగా మేము ఏదైతే జీతాలు తీసుకుంటున్నామో అవే జీతాలతో కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లాంటి అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నటువంటి అధ్యాపకులు జీవనమే కష్టమై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా హాస్పిటల్లో పెద్ద సమస్య వస్తే చూపించుకోలేని పరిస్థితి. అట్లా అనేక మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలు. దాదాపు 40-50 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు గత 4-5 సంవత్సరాల్లో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆరోగ్య సమస్యల వల్ల. అదేవిధంగా కోవిడ్ కారణంగా 6 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు చనిపోతే వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఉండాలా. రేపు సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ యూనివర్సిటీ సాక్షిగా రేపు నోటిఫికేషన్ కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మాకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేసిన తర్వాత నోటిఫికేషన్కి పోవాలనే విషయాన్ని దిశానిర్దేశం చేయండి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తే దానివల్ల ప్రమాదం 100% కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా ఉంటుంది. ఇన్నాళ్ళుగా 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా కేవలం 3000 జీతం నుంచి ప్రారంభించినటువంటి మా జీవితాలు ఇప్పుడు అర్ధాంతరంగా రేపు రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చిన తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమంటే మా పరిస్థితి అగమ్య గోచరమయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఖచ్చితంగా మాకు యూజీసీ వేతనాలను వర్తింపజేస్తూ తద్వారా ఉద్యోగ భద్రతను కల్పిస్తూ కాలక్రమంలో మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని, మా సర్వీసులను రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము సీఎం గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ విషయాలను తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. డిసెంబర్ 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్న సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల తరపున 12 యూనివర్సిటీలు మరియు ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా అనేక సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపించాము. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నా కానీ అధికారులు మాత్రము వాటిని ఇంతవరకు పరిష్కరించలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఇష్యూస్ను సాల్వ్ చేసి మమ్మలను రెగ్యులరైజ్ చేసి 7వ తారీఖు రోజు మమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ప్రకటన వచ్చిన సందర్భంగా అతను 7వ తారీఖు రోజే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా మా జీవితాలలో వెలుగులు నింపుతూ మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని 12 విశ్వవిద్యాలయాలు మరియు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఖచ్చితంగా అతన్ని మేము విన్నవించుకుంటున్నాము. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885559.